మనం జనరల్ గా చూస్తే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలకి సంబంధించి గాని లేదా రాజకీయాలకి సంబంధించి గాని ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్న ఆ మొత్తం ఆ రష్ అంతా పోయి త్రిష వైపు మొత్తం యూటర్న్ తిరిగింది మీడియా మొత్తం. తమిళ రాజకీయాలు కాకుండా దీనిలో ముఖ్య పాత్ర ఆమె అన్నట్టుగా అటువైపే మొత్తం తిరిగి త్రిష చుట్టూనే తిరుగుతోంది. సో ఎందుకు త్రిష చుట్టూ తిరుగుతోంది అని అంటే ముఖ్యంగా టీవీకే పార్టీ గెలుపుకి త్రిష కూడా ఒక కారణమే. బికాస్ ఆఫ్ విజయ్ కి త్రిషకి ఉన్న రిలేషన్ అని ఒకటి వినిపిస్తుంది. సో అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నిజంగానే వాస్తవానికి ముందు నుంచి అసలు త్రిష లైఫ్ ఏంటి, ఇప్పుడు ఈ పార్టీకి ఏ రకంగా అసలు ఆవిడ ఉపయోగపడ్డారు, అండ్ త్రిష విజయ్ వైఫ్ కూడా బ్యాక్ వస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా కనిపిస్తుంది. మరి త్రిష పక్కకి వెళ్ళిపోతారా ఇంకా, ఇది మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా భట్లమణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ అసలు ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు యాక్చువల్గా. సో అంటే ఒక రాజకీయ నాయకుడి గెలుపుకి కారణము ఒక సినీ రంగానికి సంబంధించిన ఒక నటి ఎలాంటి ఆ ప్రచారాలు లేకుండా, అసలు ఎలాంటి ఒక్క చిన్న పోస్ట్ కూడా లేకుండా ఆవిడే కారణం అని ఎట్లా చెప్తున్నారు, ఎలా అనుకోవచ్చు మనము? సో ఎందుకంత ఈజీగా తీసుకున్నారు వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్? 2020లో దళపతి విజయ్ అని విజయ్ వాళ్ళ నాన్నగారు చంద్రశేఖరన్ ఒక పార్టీ పెట్టారు. ఎవరు ఈయన జనరల్ సెక్రటరీ, శోభా గారు అంటే వాళ్ళ వైఫ్, అంటే విజయ్ తల్లి, ఆవిడ ట్రెజరర్గా. దాన్ని విజయ్ వ్యతిరేకించారు. ఓకే. కోర్టుకు కూడా వెళ్ళి నా పేరు వాడుకోవడానికి వీల్లేదని ఆయన స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా త్రిష ఈయన లైఫ్లోకి వచ్చాకంటారు 2024లో ఫిబ్రవరి 2 ఈయన పార్టీ పెట్టారు. ఇక్కడ 2 అంశాలు ప్రస్తావించుకోవాలి. పార్టీ పెట్టాక ఎక్కడ త్రిష మనకి బయట కనిపించలేదు, పార్టీ పరంగా ఎక్కడ కనిపించలేదు. రెండోది, ఇతను కూడా ఎక్కడ పార్టీ పరంగా ఎక్కడ తిరగలేదు. ఒక 6 నెలలు ఈ మధ్య కాలంలోనేమో వీళ్ళు పార్టీ పరంగా తిరగడం కావచ్చు. ఇతను అప్పుడు కూడా త్రిష బయటికి రాలేదు. ఎక్కువ అతను డీప్ గా వెళ్ళిపోయి ప్రచారం చేసింది లేదు, ఏదీ లేదు. కానీ ఇవాళ త్రిష పేరు ఎందుకు వినిపిస్తుందంటే పార్టీ పెట్టించడంలో కానీ పార్టీ సక్సెస్లో కానీ వెనకాల ఆవిడ ఉన్నారు. ఆవిడకి అతనికి మధ్య సంబంధం గురించి మనం నిన్న మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడు. కానీ వాళ్ళు స్నేహితులు అయినప్పటికీ సంగీత ఈవిడ లైఫ్లోకి వచ్చాక ఇతని లైఫ్లోకి వీళ్ళు సహజీవనం చేస్తున్నారు. నేను 2 ఏళ్ళు ట్రై చేశాను వాళ్ళిద్దరి మధ్య, అంటే మా బంధం తెగకూడదని, కానీ అది జరగలేదు కాబట్టి నాకు విడాకులు కావాలి అన్నారు. ఆవిడ అన్నారు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. నిన్న ఏం విన్నాం మనం, ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చాక ఈయన ముఖ్యమంత్రి అవుతున్నారని తెలిసాక కొడుకు ద్వారా సంధికి పంపించారు ఆవిడ. నేను విడాకులు ఇవ్వను, నువ్వు త్రిషాని కావాలంటే సెకండ్ వైఫ్గా తెచ్చుకో, నాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పారు అని ఒక టాక్ వచ్చింది. నిజానిజాలు మనకు తెలియదు. కానీ ఇక్కడ త్రిషను పక్కన పెడితే నిజంగా సంగీత విజయ్ కలిస్తే అందరూ సంతోషిస్తారు. అందులో పిల్లలు చాలా ముఖ్యం కదా. ఎందుకంటే ఆవిడ 250 కోట్లు అడిగితే ఆయన 25 కోట్లు ఇస్తాను, పిల్లల భారం నేను చూసుకుంటాను అప్పుడు కోర్టుకు చెప్పడం జరిగింది. మరి దీన్ని విజయ్ యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు త్రిషతో అతనికి ఉండే బంధం ఏంటి అనేది ఇప్పుడు బయటపడుతుంది. ఒకవేళ నిజంగా ఆవిడ వెనక్కి వచ్చేస్తానంటే, ఆల్రెడీ ఎలక్షన్స్ ముందే ఆవిడ అడిగారు నేను నా ఇంటికి వచ్చి ఉంటాను ఇది తేలే వరకు కేసు అని. దాని మీద ఏం జరిగిందో మనకు తెలియదు. సో దీనివల్ల ఏమవుతుందంటే, అంటే త్రిష ప్రత్యక్షంగానో పరోక్షంగానో విజయ్కి ఒక ప్లస్ అయ్యారు. అవును. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఈవిడ అంతకుముందు ఉదయనిధి స్టాలిన్ని, లేకపోతే ఉదయనిధి స్టాలిన్ ఈవిడని ఇష్టపడ్డారు, ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి వరకు వెళ్ళారు. వెళ్తే ఉదయనిధి స్టాలిన్ భార్య ఎవరైతే ఉన్నారో కృతిక, ఆవిడ ఒప్పుకోలేదు విడాకులు ఇవ్వడానికి. ఆ తర్వాత ఈవిడ ఒక బిజినెస్ మ్యాన్ని చేసుకుందాం అనుకుంటే ఆ పోస్టర్స్ అంటించి ఉదయనిదే ఆ పెళ్లి కాకుండా చేశాడు అంటారు. నిజాలు మనకు తెలియదు, అది ఆవిడ వ్యక్తిగతం అని మనం ముందే చెప్తాం. అవును. కాబట్టి ఇవాళ ఆవిడ ఒక కసి కొద్దీ విజయ్ని ఈ పార్టీ పెట్టించి ఈవిడ ముఖ్యమంత్రిని చేశారు అని. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇతనికి 51 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి, ఎవరు విజయ్కి. ఉదయనిధికి 48 ఏళ్ళు. ఓకే. ఇప్పుడు అపోజిషన్ లీడరు ఉదయనిధి. చూడండి ఇక్కడ తమాషా.
అవును. ఇప్పుడు షీ విల్ బి హ్యాపీ కదా. అసలు ఉదయనిధి నిన్న ఓడిపోతాడు అనుకున్నాం. మనం లాస్ట్ ఓడిపోతే ఇంకా హ్యాపీగా ఉండేదేమో. లాస్ట్ 4 రౌండ్లో అతను గెలవడం జరిగింది. ఏది ఏమైనా చిత్రంగా ఉంటాయి తమిళ రాజకీయాలు, తమిళ సినిమా చరిత్రలు, హీరో హీరోయిన్స్ కథలు, లేకపోతే ఈవెన్ రాజకీయ నాయకుల కథలు కూడా ఎక్కువ మీకు తమిళనాడులో ఎక్కువ ఇలా కనిపిస్తాయి మనకి. సో మరి ఏం జరగబోతోంది, త్రిష భవిష్యత్ ఏంటి, త్రిష నిజంగా త్యాగశీల లేకపోతే శోభ త్యాగశీల, ఇవన్నీ మనకి రేపు తెర మీద కనిపించాలి. చాలా సరికొత్త రాజకీయాల్లోని అసలు అంటే కుటుంబ రాజకీయం అని అంటుంటాం కదా, ఇదొక టైప్ ఆఫ్ రాజకీయం మొదలయ్యేటట్టుంది. చూద్దాం మేడం ఏం జరుగుతుందో ముందు.